ఎవ్వరూ నీ మార్గాన రావడం లేదు, నీకున్న కష్టాన్ని చూసి, నీకున్న ఇబ్బందిని చూసి. నీ దగ్గర ఆరోగ్యం ఉన్నంత వరకు నీ చుట్టూ తిరిగే వారు, ఆరోగ్యం పోగానే వారు బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉండుండొచ్చు. లేఖనాలు చాలా లోక ప్రేమలన్నీ కూడా అలాగే ఉంటాయి కదా. నీ దగ్గర ఏదో ఉన్నది ఆశించి లోక ప్రేమలన్నీ కూడా. నేను చెప్తా ఉంటాను తరచుగా, ఒక అబ్బాయి ఓ మంచి కారులో దిగాడట. ఏదో కారు అనుకోండి, ఏదో ఓ బెంజ్ కారో లేకపోతే BMW కారో, చాలా అద్భుతంగా ఉంది కారు. ఓ మంచి బ్లాక్ స్పెక్ట్స్ పెట్టుకున్నాడు, షేడ్స్, ఆ తర్వాత బ్రాండెడ్ టీషర్ట్, బ్రాండెడ్ జీన్స్, షూ, ఓ మంచి వాచ్, బ్రేస్లెట్, ఇవన్నీ వేసుకుని కారులోంచి దిగ్గానే గబగబా ఒక అమ్మాయి వెళ్ళి ఐ లవ్ యూ అందట. ఎవరిని? ఆ వ్యక్తిని చూసి. ఎందుకంటే బాబు చాలా రిచ్గా ఉన్నాడు, ఇలాంటి వ్యక్తిని కట్టుకుంటే జీవితం అంతా చాలా బాగుంటుంది అనుకుని గబగబా దగ్గరికి ఐ లవ్ యూ అనగానే ఆయన ఏంటో అమ్మాయి ఇక్కడ ఉన్నది చెప్పేశాడు, ఇవన్నీ మనవి కాదు మన ఫ్రెండ్ అన్నాడట. ఇవన్నీ మనవి కాదు, ఎవరివే? మన ఫ్రెండ్వి అనగానే మరి ముందు చెప్పాలి కదన్నయ్య అందంటే ఈ అమ్మాయి. అంటే ఇది మంద కాదనగానే ఏమైపోయాడు? అన్నయ్య అయిపోయాడు. అన్నీ మనవి అంటే ఏమైపోయాడు? ప్రేమికుడు అయిపోయాడు. ఈ రోజులు ఇలా లేవో బంధాలు. అందరూ ఇలా ఉంటారని అంటలేదు, ఐఎమ్ సారీ. చాలా మంచి విలువలు కలిగిన స్త్రీలు చాలామంది ఉన్నారు. కొంతమంది ఇలాంటి ఉద్దేశాలు, ముందు చెప్పాలి కదా అన్నయ్య అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయిందట అమ్మాయి. అంటే అవన్నీ తనయ్య అయ్యుండుంటే ప్రేమించేదేమో, కానీ తనది కాదనగానే అన్నయ్య అయిపోయాడు. మళ్ళీ ఆయన ముఖం కూడా చూడలేదు. ఇలాంటి పరిస్థితులు చాలా ప్రపంచంలో ఉన్నాయి. ప్రజలు నిన్ను చూడడానికి కూడా రావట్లేదు, నీ మార్గం రావట్లేదు. ఎట్ దట్ పర్టికులర్ టైం నీ దేవునికి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు, నీ బ్రతుకులో దేవుని ప్రమేయాన్ని కోరుకున్నప్పుడు, ప్రభువా నన్ను లేవనెత్తువాడువు నీవే, నన్ను బలపరచువాడువు నీవే, నన్ను వాడుకునే దేవుడు నీవు, బహుతరములకు సంతోషకారణంగా నన్ను చేయి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నిన్ను దేవుడు నిలబెట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉంచుతాడు. బహుతరములకు సంతోషకారణంగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు ఆయన. మా నాయనమ్మ గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పుకోవాలి. మా నాన్నగారు, వారి తల్లిగారు ఓ స్కూల్లో హాయిగా పనిచేసేది. చాలా చాలా తక్కువ శాలరీ ఆ టైంలో ఇచ్చేవారు. మా నాన్నగారు చెప్తుంటారు 3 రూపాయలు అంత ఇచ్చేవారట ఆ టైంలో శాలరీ. జాబ్ పర్మనెంటే కానీ పెద్దగా శాలరీ లేదు. ఆ సందర్భంలో దేవుడు వారికి ఇచ్చిన బిడ్డలను పెంచాలి. 6 పిల్లలు, మరింకొన్ని పెంచుకుంది మా నాయనమ్మ. మొత్తం 7 పిల్లలను పోషించాల్సిన బాధ్యత మా నాయనమ్మ మీద పడింది. ఆ సందర్భంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన వైపు చూస్తూ ప్రభువా నా బిడ్డలను ఆశీర్వదించడం, ప్రయోజకులుగా చేయమని ప్రార్థన చేసింది మా నాయనమ్మ. వారి పెద్ద కుమారుడిగా మా తండ్రి గారిని దేవుడు ఏర్పాటు చేసుకోవడం, తన సేవకు పిలవడం. మా నాయనమ్మ గారి కుటుంబంలో మా తండ్రి గారే మొట్టమొదటి సేవకులు. అంతకుముందు అంతా కూడా వారి యొక్క వంశం కానీ లేకపోతే వారి చరిత్ర అంతా కూడా సేవకులు ఎవరు లేరు, ప్రభువుని తెలియని వారు వాళ్ళందరూ కూడా. కానీ మా తండ్రి గారితో దేవుడు ప్రారంభించాడు. ఆ గొప్ప ఉద్యోగాన్ని తీసుకురాకున్నప్పుడు మా తండ్రి గారు అనేకమైన ప్రాంతాల్లో సువార్త ప్రకటించి దేవుని యొక్క చిత్తంతో రాజమండ్రిలో పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆ ప్రభావము ఇప్పుడు వారి బిడ్డలమైన మేము ఆ తర్వాత కాలంలో మా బిడ్డలు కూడా క్యారీ చేయాలని దేవుని యొక్క ఆలోచన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బహుతరములకు నేనేం చేయబోతున్నాడు ఆయన. ఒకవేళ నువ్వు ఈరోజు అంటున్నావు వెస్లీ గారు మా ఫ్యామిలీలో నేనే మొదటిగా యేసు ప్రభుని అంగీకరించానండి, అంతకుముందు ఎవరికి ప్రభువు తెలియదండి, రక్షణ మార్గం ఎవరికి అర్థం కావట్లేదండి, ఇప్పటికీ చాలామంది హేళన చేస్తున్నారండి, ఒరే ఆ యేసు ప్రభులో నువ్వు కూడా కలిసిపోయేవేంట్రా, ఆ క్రైస్తవ్యంలో నువ్వు కూడా దిగిపోయేవేంట్రా, అసలు ఏంటి పరిస్థితి, మన పరిస్థితి ఏంటి, మన రేంజ్ ఏంటి, మన స్థాయి ఏంటి, యేసు ప్రభులో కలిసిపోయేవేంటి అని కొంతమంది హేళనగా మాట్లాడచ్చేమో. ప్రభు గొప్పతనం తెలియనందువల్ల కొంతమంది మాట్లాడే విధానం వల్ల ఉంటుంది. కానీ నీ భక్తి, నీ విశ్వాసం, దేవుని పట్ల నీకున్న ప్రేమ, ప్రభువుని యేసుక్రీస్తు పట్ల నీకున్న నిబద్ధత, నేను చెబుతున్న దేవుని సేవకునిగా ఈ రోజు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం నీ తరాలను దీవించబోతుంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. God is going to bless your generations after generations.